యేసుక్రీస్తు ప్రభునామున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బలమైన సాక్షులుగా, బలమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, హెచ్చింపజేయను గాక. మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి లేవనెత్తబడతారు. నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. ఏ యొక్క పరిస్థితి ఉన్నా, క్యాన్సరు, ఎయిడ్స్, బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు, కడుపులో బలహీనత, చెప్పుకునే రోగాలు, చెప్పుకోలేనటువంటి రోగాలు, అప్పుల బాధలు, ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, కుటుంబంలో ఎదుగుదల లేకపోవడం, బిడ్డల జీవితాల్లో వివాహాలు జరగలేకపోవడం, గర్భఫలం, భూఫలం, ఏ విషయమైనా సరే కాల్ చేయండి. పాస్టర్ విజయ్ కుమార్ గారు భీమడోల్ నుంచి ఈ యొక్క ఫోన్ నెంబర్లకి, స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి కాల్ చేయండి. ఖచ్చితంగా మేము ప్రతిస్పందిస్తాం. దీన సేవకుడిని మీరు దీవించండి, ఖచ్చితంగా సహకరించండి. ఒక 2,000 రూపాయలు ప్రోగ్రాంకి వచ్చి ఒక 2,000 రూపాయలు మీరు సహకారం అందించినట్లయితే మీకు ఒక ప్రత్యేకమైనటువంటి కొరియన్ బైబిల్ పంపించబడుతుంది. ఖచ్చితంగా దేవుని దీవెనలు పొందుకుంటారు. ఇటువంటి వాక్యాలు అనేకులకి మీరు పంచినవారు, మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్న వారిని లేవనెత్తిన వారు అవుతారు. దుఃఖంలో, బాధలో, సాతాను పీడిత బాధితుల్ని మరి మీరు రక్షించేటువంటి స్థితిలో మీరు ఉంటారు, పాలి భాగస్తులుగా ఉంటారు. కాబట్టి సహకరించండి, అనేకులకు షేర్ చేయండి, ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు చూపించండి, తెలియపరచండి. కాబట్టి ప్రియ స్నేహితులారా, సహకరించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎటువంటి సమస్య అయినా, చేతబడు శక్తులు, చిల్లంగితనం, బాణమతి, ఎటువంటి రోగమైన, ఎటువంటి దెయ్యమైనటువంటి బలహీనత అయినా కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సమాధానం వస్తుంది. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మిగతా వాక్య భాగంలోనికి వెళదాం. మరి ప్రతిరోజు వస్తున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాలు మీరు ఆలకించండి, వినండి. ఏమైనా డౌట్లు ఉంటే బైబిల్కి సంబంధించి, దేవుడికి సంబంధించి, లేదా మీ కుటుంబానికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయండి. అన్నిటికీ సమాధానం ఇస్తాం. దేవుని నామాలు అన్నిటికీ సమాధానం మా దగ్గర ఉంది, మీకు తెలియపరుస్తాం. ఖచ్చితంగా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా రోగం నుంచి విడుదల వస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వసృష్టికర్త, జగమునేలే రాజాతి రాజా, మమ్మల్ని అందరినీ నీ యొక్క మహిమ నిమిత్తం, ఈ సృష్టిని మహిమ నిమిత్తం ఏర్పాటు చేసుకున్న దేవా, మాకు మీ జ్ఞానమును దయచేయండి. వినుచున్నటువంటి బిడ్డలు, చూస్తున్నటువంటి బిడ్డలు కూడా మనోనేత్రాలు తెరవజేయండి. ఎవరు ఏ రోగముతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో, ఏ యొక్క బంధకాల్లో ఉన్నారో, వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదలను అనుగ్రహించి నీ ఆత్మచేత నింపండి. బలమైన సాక్షులుగా బిడ్డలు వాడుకుని కృప చూపించి, వాక్యము చెబుతున్నప్పుడు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమను పొందుకోమని త్వరగా రాని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి యొక్క కార్యక్రమాన్ని బలపరచండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకి ఈ యొక్క సువార్త దానాన్ని చేయండి. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తారు. ఏ సమస్య ఉన్నా సరే కాల్ చేయండి. వీఆర్ ద గ్యారంటీ టు యూ ఫ్రమ్ గాడ్ సైడ్ రిజల్ట్. యూ హ్యావ్ గెట్ దట్ రిజల్ట్ అండ్ ఫెయిత్ఫుల్లీ. ఖచ్చితంగా మీరు విశ్వాసం ఉంచినట్లయితే ఆ రిజల్ట్ అనేది పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి నా కాన్సెప్ట్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యాన్ని వివరిస్తున్నా. అంటే వాక్య లోతులు అనేటువంటి సరైనటువంటి వాక్యము మరి బయట దొరకట్లేదేమో అని అనుకుంటున్నాను. కాబట్టి వాక్యం అందించాలి, విడుదల రావాలి, ప్రవచనం రావాలి, దేవుని వాక్యంలో ఉండాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనేటువంటిది నా కాన్సెప్టు. కాబట్టి మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా నచ్చకపోయినా అలవాటు చేసుకోండి. ఎందుకంటే దేవుని జ్ఞానం కలిగి మనం ఉండాలి. మనం దేవుని వారము, దేవుని పిల్లలము, దేవుని ఆత్మచేత నింపబడిన వారము గనక ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి దేవుని దీవెనల కొరకు ఖచ్చితంగా మీరు ఈ యొక్క వాక్యాన్ని వినండి. కాబట్టి ఇంతకు ముందుగా ఆది కాండము మరి మొదటి అధ్యాయము 25 వచనాలను మనం చదువుకున్నాం, వాటి గురించి వివరించుకున్నాం. ఇప్పుడు ఆది కాండం మొదటి అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నటువంటి మాట, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్ అండ్ లెట్ దెమ్ హ్యావ్ డొమైన్ ఓవర్ ద ఫిష్ ఆఫ్ ద సీ and over the fowl of the air and over the cattle and over all the earth and over every creeping thing that creepeth upon the earth. కాబట్టి భూమి మీద వీరు ఏం చేయాలంటే నరులు ఏలాలి.
ప్రతి ఒక్క సృష్టముని ఏలాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు. మన అని ఎందుకని దేవుడు తెలియపరుస్తున్నారంటే, ఒకటి మన అనేటువంటిది దేవుడు బహుళత్వమై ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడుగా, కుమారుడైనటువంటి దేవుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు వారిలో వారు ఆలోచించుకుంటూ, అక్కడ దేవదూతలు కూడా ఉన్నాయి కనుక వాటితో కూడా చెబుతున్నారు మన పోలికలో ఆత్మస్వరూపులుగా, దేవుని గుణాలు కలిగినటువంటి వారుగా, దేవుని లక్షణాలు కలిగినటువంటి వారిగా, అంటే అవర్ ఇమేజ్, మన ఇమేజ్లు, మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనేటువంటి యొక్క వాక్యం ఇక్కడ వ్రాయబడింది. హల్లెలూయా. కాబట్టి నరులు ఏం చేయాలి? ఈ నరులు ఏం చేయాలి అని అంటే, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని. దే ఆర్ ద రూలర్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. కాబట్టి మనుషులు అనేటువంటి వారు, మానవులు అనేటువంటి వారు రూలర్స్గా ఉండాలి. ఇక్కడ మానవ రాజ్యాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి యొక్క విషయాన్ని గమనించండి. దేవుని పోలికలో అంటే మానవుణ్ణి తయారు చేశాడు. హల్లెలూయా. దేవుని పోలిక, దేవుని పోలికలో తయారు చేశారు. కాబట్టి మనం ఎవరి పోలిక? మన తాత పోలిక కాదు, మన నాన్న పోలిక కాదు, మనం దేవుని పోలిక. శారీరకంగా కాదు. చాలామంది దేవుని పోలిక అంటే అద్దం ముందుకు వెళ్ళి ఈ ముక్కు దేవునిది, కన్ను దేవునిది అంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా. ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికము, దయాళత్వము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, మంచితనము, ఇవన్నీ మరి ఆత్మ ఫలాలు. ఆత్మ రూపములో మానవుడు దేవుని పోలిక, శారీరకంగా కాదు. హల్లెలూయా. ఈ శరీరం పాపం తర్వాత వచ్చింది, అంతకుముందు శరీరాలు లేవు. మహిమ శరీరాలుగా దేవుడు మానవుడిని సృజించారు. హల్లెలూయా. కాబట్టి మన పోలికలో, మన స్వరూపమందు నరులను చేయుదుము. వీరేం చేయాలి అని అంటే, వారు రూలర్స్గా ఉండాలి, అధికారులుగా ఉండాలి. ప్రతి సముద్రం మీద అధికారులుగా ఉండాలి, సముద్రమును ఏలాలి. భూమి మీద అధికారులుగా ఉండాలి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి పక్షిని, ప్రతి చెట్టును, ప్రతి ఒక్క చేమను ఏలాలి. హల్లెలూయా. మరి ఈ రోజున మానవుడు ఏలేటువంటి స్థితిలో ఉన్నాడా? ఏలించుకునే స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మారిపోయింది. ఇవన్నీ విషయాలు మీకు తెలియపరుస్తాను. హల్లెలూయా. కాబట్టి వీఆర్ ద గాడ్ ఇమేజ్, వీఆర్ ద గాడ్ ఇమేజ్. మనము దేవుని పోలికలో తయారు చేయబడినటువంటి వారము, దేవుని పోలికలో ఉన్నటువంటి వారము. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క స్థితిని, ప్రతి ఒక్క పరిస్థితిని చక్కదిద్దేటువంటి వారుగా మనం ఉండాలి అని, దేవుని నామాన్ని మహిమపరచాలి అని దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. తర్వాత 27వ వచనం, మొదటి అధ్యాయము 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. హల్లెలూయా. స్త్రీగా పురుషునిగా తయారు చేశారు. అంటే స్త్రీని కానీ పురుషుని కానీ అంటే స్త్రీ ముందా పురుషుని ముందా కాదు, ఇద్దరూ కలిపే. దే ఆర్ ద యూనిపార్షన్ ఆఫ్ వన్ యూనిట్. వారు ఏక శరీరమై ఉన్నారు. అంటే ఏక శరీరం అనగా ఏక ఆత్మ, ఒకే ఆత్మతో వారు తయారు చేయబడ్డారు. ఎవరు? ఆదాము, అవ్వలు. అంటే అవ్వ అని పేరు పెట్టబడలేదు, పురుషుని గాను స్త్రీ గాను ఇద్దరు ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే మానవులుగా తయారవక ముందు వీరు స్త్రీలో పురుషుడు ఉన్నారు, పురుషులో స్త్రీ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. హల్లెలూయా. వీరు ఎలా ఉన్నారు అనంటే, స్త్రీ గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు ఎలాగైతే ఒకటి కంటే ఎక్కువ రూపాలలో తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ గాను మనకు పరిచయం అయ్యారో, మనకు ప్రత్యక్షమయ్యారో, అలాగే మానవుడు స్త్రీ గాను పురుషుని గాను ఉన్నారు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద మేల్ అండ్ ఫీమేల్, బోత్ ఆర్ కంబైన్డ్. అంటే ఇద్దరు కలిస్తేనే మానవుడు అనేటువంటి మాట అక్కడ వాడబడాలి. లేదు అని అంటే స్త్రీ పురుషుడు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానమే. కాబట్టి స్త్రీకి దేవుని రూపం ఉన్నది, పురుషునికి దేవుని రూపం ఉన్నది, ఇద్దరు కలిపి తయారు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇద్దరిని సృజించారు. ఎవరి స్వరూపములో? దేవుని స్వరూపం. కాబట్టి స్త్రీ దేవుని స్వరూపము, పురుషుడు దేవుని స్వరూపం. అందుకని ప్రభు అన్నారు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించయ్యా, నీ భార్యని ద్వేషించవద్దు. ఓ పెద్ద ఆయన, నీ భార్యని ద్వేషించవద్దు, స్త్రీని ద్వేషించవద్దు, పురుషుని కూడా ద్వేషించవద్దు. ఇదివరకు స్త్రీలను ద్వేషించేవారు, స్త్రీలను కుటుంబంలో పెద్దగా లెక్క చేసేవారు కాదు, విలువిచ్చేవారు కాదు. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు పురుషుల్ని ఎవరు లెక్క చేయట్లే, పురుషుల్ని ఎవరు గౌరవించట్లే. హల్లెలూయా.
అంటే తారుమారైపోయింది. అలా పాపం ద్వారా తారుమారైపోయింది. యాక్చువల్లీ స్త్రీ పురుషుడు ఏక శరీరము. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని స్వరూపము, దేవుని నుంచి వచ్చిన వారు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. అలా ఇద్దరిని సమానముగా దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. భేదంతో చూస్తున్నావేమో, తారతమ్య భేదాలతో చూస్తున్నావేమో, చాలా జాగ్రత్త. తారతమ్య భేదాలతో మనము చూడకూడదు. హల్లెలూయా. తారతమ్య భేదాలు అనేటువంటివి దేవునిలో లేవు. చాలామంది అనుకుంటారు స్త్రీలు, ఈ దేవుళ్ళు కూడా పురుషులకి ఆధిక్యత ఇచ్చారు, పురుషాధిక్యత జరుగుతుంది. లేదు లేదమ్మా తల్లులారా, స్త్రీని పురుషుడిని ఏక శరీరంతో తయారు చేశాడు. పురుషుడు ఎక్కువ కాదు, స్త్రీ కూడా ఎక్కువ కాదు. హల్లెలూయా. ఏ భేదమును లేదు, ఇద్దరు సమానమే. దే ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని స్వరూపమందు నరుని అన్నాడు. అందుకని నరుని సృజించాను, నరులను అనలా. హల్లెలూయా. నరులను అనలా అంటే నరునిలోనే బహువచనం ఉన్నది. అంటే నరుని అనగా వారిని. హల్లెలూయా. దే ఆర్ ద మల్టిపుల్. దే ఆర్ ద మల్టిపుల్ అంటే ఒకటి కంటే ఎక్కువ. హల్లెలూయా. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి స్త్రీ వేరు కాదు, పురుషుడు వేరు కాదు, ఇద్దరు సమానమే. దేవుని సృష్టిలో, దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ఇద్దరు సమానమే. హల్లెలూయా. ఇద్దరు సమానమని ఎప్పుడైతే భర్త గుర్తిస్తాడు, ఇద్దరు సమానమని ఎప్పుడైతే భార్య గుర్తిస్తుందో, ఇద్దరు సమానమని పిల్లలు ఎప్పుడైతే గుర్తిస్తారో, అత్తగారు మావయ్య గారు ఎప్పుడైతే గుర్తిస్తారో, ఆ కుటుంబం దీవించబడును గాక. ఒకరినొకరు గౌరవించుకోవాలండి. ప్రస్తుతం ఏ కుటుంబంలో కూడా గౌరవం లేదు, ప్రేమిక సంగతి ప్రేమ లేదు, అసలు ముందు రెస్పెక్ట్ అనేటువంటిదే లేదు. అలా చూస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. ఒకరికొకరు అర్థకట్టలేదు, ఎవరికి పడట్లా. హల్లెలూయా. మరలా దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబ సభ్యులుగా మనమందరం గౌరవించుకుందాము గాక. వై? బికాజ్ వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్. మనం దేవుని స్వరూపము గనక, దేవుని ఉద్దేశం కనుక, దేవుని ప్రణాళికలో మనం ముందుకు వెళుతున్నాం కనుక, మరలా ఒకరినొకరు గౌరవించుకున్న రోజున, ఒకరినొకరు ప్రేమించుకున్న రోజున, వారిద్దరూ ఏక కుటుంబము, ఏక శరీరము, ఏకాత్మ అని తెలుసుకున్న రోజున మీరు దీవించబడుదురుగాక, ఆశీర్వాదం పొందుకుందరు. హల్లెలూయా. ఆశీర్వాదం దీవెన ఎక్కడో లేదండి. ఎవరో వస్తారు దీవెనిస్తారు, ఎవరో వస్తారు ఆశీర్వాదం ఇస్తారంటే ఎవరు రారు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్య ప్రకారం నువ్వు సరి చేసుకున్నట్లయితే, దేవుని వాక్య ప్రకారం నువ్వు తీర్చిదిద్దుకున్నట్లయితే, నీ ఆలోచనలు కలిగి ఈ ఆజ్ఞలు పాటించినట్లయితే, ఏ ఆజ్ఞలు? ఇదే ఆజ్ఞ. స్త్రీని గాను పురుషుని గాను ఆయన తయారు చేశారు. పురుషునికి వేరుగా స్త్రీ లేదు, స్త్రీకి వేరుగా పురుషుడు లేరు, ఇద్దరూ కలిపే ఉన్నారు. చూడండి, వీరిద్దరిని ఆశీర్వదించాడు, ఇద్దరిని ఆశీర్వదించాడు. మొదటి అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కాబట్టి ఈ స్త్రీ పురుషులు కలిసి ఉంటే దేవుని స్వరూపం అని తెలిస్తే వారికి ఆశీర్వాదం వచ్చిందండి, వాళ్ళకి దీవెన వచ్చిందండి. పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనో, లేదా పలానా గుడికి వెళ్తేనో, పలానా ప్రదేశానికి వెళ్తే నేను దీవించబడతా. లేదు లేదు లేదు. నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు. మేమందరం దేవుని స్వరూపం అని గుర్తెరుగు, అప్పుడు నువ్వు దీవించబడతావు. నీకు ఏలిక అనేటువంటిది, నీకు పరిపాలన అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లా రకమష తటసత అల్లా కర్రమషద. రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్. కాబట్టి గాడ్ బ్లెస్ చేశారు. గాడ్ బ్లెస్డ్ దెమ్ అండ్ గాడ్ సెడ్ అంటు దెమ్ బీ ఫ్రూట్ఫుల్. మనం ఫలించాలి. అండ్ మల్టిప్లై అండ్ రిప్లెనిష్ ది ఎర్త్. భూమిని విస్తరించాలి, భూమి మీద విస్తరించాలి. హల్లెలూయా. ఇలాగ మనం ఆశీర్వాదం పొందుకోకుండా, దీవెని పొందుకోకుండా మనం మనుషులు చూసి సాతానుడు అనేక గలిబిలి పెడుతున్నారు. హల్లెలూయా. ఓ తల్లి, ఓ చెల్లి, మీ అన్నలోనే, చెల్లి అయితే అన్నలోనే, తమ్ముళ్ళలోని ఆశీర్వాదం ఉంది, అన్న తమ్ములైతే చెల్లిలోని, అక్కలోని ఆశీర్వాదం ఉంది. కాబట్టి అటాచ్మెంట్ అవ్వండి, ఒక బంధంలో ఉండండి, ఒక ఐక్యతతో ఉండండి. భార్య భర్తలు అయితే భర్త భార్యను ప్రేమించాలి. హల్లెలూయా. భార్య భర్తను ప్రేమించాలి, గౌరవించాలి. హల్లెలూయా. లోబడి ఉండేటువంటి తర్వాత ముందు గౌరవించాలి, ముందు ప్రేమించాలి. ఒకరికొకరు ఒకే శరీరం, ఒకే ఆత్మని ఎప్పుడైతే మనం గుర్తెరుగుతామో ఆ రోజున మనం దీవించబడదు, ఆ రోజున ఆశీర్వాదం పొందుకుందాం. నీ కుటుంబంలో కలతలు ఎందుకు వస్తున్నాయి? నీ కుటుంబంలో విభేదాలు ఎందుకు వస్తున్నాయి? మీ కుటుంబంలో ఆధ్యాత్మిక చింతన ఎందుకు లేదు? మీరు ఎందుకు గలిబిలు అవుతున్నారు? భర్త మందిరానికి వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్య భర్తలు వస్తే పిల్లలు అసలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు.
ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులు వస్తే పక్కింటి వాళ్ళు రారు. హల్లెలూయా. ఈ భేదాలు అపవాదిగాడు పెడుతున్నాడు. వాడి గురించి కూడా చెప్తా, వాడి కుయుక్తుల గురించి కూడా చెప్తాను. హల్లెలూయా. కాబట్టి ముందుగా మనం ఆశీర్వాదం పొందుకోవాలి, మనం దీవెన పొందుకోవాలి, మన మహిమ చేత నింపబడాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు తెలియపరిచారు మొదటి అధ్యాయం 29వ వచనంలో, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. జీవాహారం, మధురమైన అంటే పాపం లేకముందు ప్రతి వృక్షము పవిత్రమైనది, ప్రతి ఫలము పవిత్రమైనది, ప్రతి సీడు పవిత్రమైనది. ముండ్ల పొదలు అనేటువంటి లేవు, చేదు అనేటువంటి లేదు, అంతా మధురం మధురం పరలోక సంబంధమైనటువంటి ఆహారం మన్నాను వారు భుజించారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, ఇవి మీకు ఆహారము. కాబట్టి విత్తనములు ఉన్నటువంటి ఆహారము శ్రేష్టమైనది. విత్తనాలు లేని ఆహారం కూడా అపవాదిగా తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్, సీడ్స్ ఉండవు, దే ఆర్ నో సీడ్స్ ఇన్ దేర్ ఫ్రూట్స్. కాబట్టి ఆ ఫలాల్లో సీడ్స్ అనేటువంటివి ఉండవు, విత్తనాలు అనేటువంటివి ఉండవు. విత్తనాలు ఉండేటువంటి ఆహారము చాలా శ్రేష్టమైనది. అంత మాత్రమే కాదు, భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టు నుంచి జీవం ఉన్నది. ఆదాము అవ్వలు నరులు ఎప్పుడైతే స్త్రీ పురుషులు ఈ ఆహారం తింటున్నారో జీవము, ఈ ఆహారం తింటున్నారో శక్తి, ఈ ఆహారం తింటున్నారో పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము వస్తుంది. కానీ ఇప్పుడు ఫలాలు తింటే రోగాలు వస్తాయి, మందులు కొడుతున్నారు, కెమికల్స్ కొడుతున్నారు, ఆర్గానిక్ అని చెప్తున్నారు, కానీ దేర్ ఈజ్ నో ఆర్గానిక్. హల్లెలూయా. కాబట్టి ఎరువు లేకుండా ఏది పండుతుంది? భూమి శపించబడింది, నేల శపించబడింది. కాబట్టి ఎరువు లేకుండా, మందు లేకుండా ఎలా పండుద్ది? ఇట్ ఈజ్ ద ఫాల్స్. కాబట్టి అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఫలాలన్నీ మోసపూరితం. ఇప్పుడు ఫలాల్లో ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. కొంతమందికి యాపిల్ అరగదు, కొంతమందికి జాంకాయ అరగదు, కొంతమందికి సపోటా అరగదు, కొంతమందికి సీతాఫలం అరగదు. హల్లెలూయా. కొంతమంది అన్ని బాగానే తింటారు. హల్లెలూయా. కాబట్టి తారతమ్య భేదాలు, ఫలాలు తినటం ద్వారా మనకి కొంత ఆరోగ్యం ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఆరోగ్యం ఉంది, కానీ పూర్తి ఆరోగ్యం లేదు. కానీ పాపం చేయకముందు దేవుడు ప్రారంభంలో తయారు చేసినటువంటి ఆ సృష్టంలో శ్రేష్టమైనటువంటి ఆహారము, శ్రేష్టమైనటువంటి ఫలాలు. ఈ ఫలము తినడం ద్వారా కడుపు మాత్రమే నిండదండి. ఇప్పుడు ఫలాలు తింటే కడుపు నిండుద్ది, బ్రెయిన్కి ఏమి రాదు. కానీ ఆ కాలంలో బ్రెయిన్కి కూడా జ్ఞానం వస్తుంది, నరాలకు కూడా మరి రక్త ప్రసరణ జరుగుతుంది, ఎముకలు గట్టి పడతా ఉండేవి, దేవుని జ్ఞానం అనేటువంటిది వస్తుంది. హల్లెలూయా. పాపం లేనటువంటి వారిగా, స్త్రీనిగా పురుషునిగా తయారు చేసి దేవుడు వారిని ఆశీర్వదించారు. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిందించాలి, లోబరచాలి. దే ఆర్ ద మల్టిపుల్. హల్లెలూయా. కాబట్టి అలాగ దేవుడు తయారు చేశాడు. ప్రతి చెట్టును స్త్రీకి పురుషునికి ఏమిచ్చారంటే ఆహారముగా ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ఆహారం కరువు అయిపోయింది, శాపం ద్వారా ఆహారం కరువు అయిపోయింది. కొంతమందికి ఆహారం అందితే కొంతమందికి అందట్లా. దానికి కలిగిన కారణం పాపము. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతం మరణము. కాబట్టి ఆహారం లేని వారి కోసం ప్రార్థన చేయాలి. మరలా ప్రతి జాతి వృక్ష ఫలాలని ఫలించాలని చెట్ల కోసం మనం ప్రార్థన చేయాలి, ఆహారం కోసం ప్రార్థన చేయాలి, జీవాహారం కోసం మరి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఫ్రూట్ ఎక్కడ పెట్టాడు అని అంటే ఇదే జీవాహారం, దేవుని వాక్యం. అలా దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్న రోజున, విన్న రోజున, మీకు అది అర్థమైన రోజున దేవుని చిత్తం నీకు తెలుసును గాక, నీ కుటుంబంలో ఆశీర్వాదం వచ్చును గాక, నీ కుటుంబంలో దీవెన వచ్చును గాక, నీ కుటుంబంలో మహిమ ఉండును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. అంత మాత్రమే కాదు, 30వ వచనం, ఆదికాండం మొదటి అధ్యాయం 30వ వచనం, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికును. కాబట్టి జంతువులకి, ఆకాశ పక్షులకి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారం. హల్లెలూయా. ఒకప్పుడు మన్ను తినేటువంటివి లేవు, చెత్తను తినేటువంటివి లేవు. ప్రతి పక్షికి ఆహారం చెట్లే, ప్రతి మానవునికి ఆహారం పరలోక సంబంధమైన జీవాహారము, ప్రతి జంతువుకి ఆహారము మరి చెట్ల నుండి వస్తూ ఉండేది. హల్లెలూయా. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని పలికెను. హల్లెలూయా. అంటే దేవుని మాటలో శక్తి ఉందండి, దేవుని మాటలో స్వస్థత ఉంది, దేవుని మాటలో మహిమ ఉంది. ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు, నువ్వు గనక సరిగ్గా నువ్వు వినగలిగితే, సరిగ్గా నువ్వు అర్థం చేసుకోగలిగితే, దేవుని ఇప్పుడే నీ ఇంటిలోనికి వచ్చినగా,
దేవుని ఇప్పుడే నీ వడిలోనికి వచ్చిన గాక. హల్లెలూయా. అమ్మ వడి కాదు, దేవుని వడి నీ దగ్గరకు వచ్చిన గాక. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేయండి, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయండి, వాక్యం తెలుసుకుని ఆరాధన చేయండి. వాక్యం తెలియక ఆరాధన చేస్తారు, ఏవేవో ఆరాధన చేస్తారు. హల్లెలూయా. వాక్యం తెలియకపోతే నువ్వు సరిగ్గా దేవుని ఆరాధన చేయలేవు. ఏదో వాళ్ళ వీళ్ళ మీద ఆధారపడి అందరూ చేతులు ఎత్తుతున్నారు కాబట్టి నువ్వు చేతులు ఎత్తుతావు, అందరూ కాళ్ళు ఎత్తుతున్నారు కాబట్టి నువ్వు కాళ్ళు ఎత్తుతావు, అందరూ చప్పలు కొడుతున్నారు కాబట్టి నువ్వు చప్పలు కొడుతావు, ఇంకేమీ తెలియదు. హల్లెలూయా. కాబట్టి తెలియనటువంటి ఆరాధన చేయకూడదు, దేవుణ్ణి తెలుసుకుని ఆరాధన చేయాలి, దేవుణ్ణి తెలుసుకుని పాటలు పాడాలి, దేవుణ్ణి తెలుసుకుని దేవుని క్రియలు చేసి దేవుని కొరకు జీవించాలి. అప్పుడు నీవు ఆశీర్వాదకరంగా మారుదు గాక. కాబట్టి ప్రతి జంతువుకి ఆహారం ఎవరిస్తున్నారు అన్నట్టు దేవుడు ఇస్తున్నారు. ఇక చెట్లన్నీ కూడా ఆహారం ఇవ్వాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఆకాశ పక్షులన్నిటికి కూడా దే ఆహారం. 31వ వచనం చూస్తే, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను, అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయను. కాబట్టి దేవుడు చేసేది ప్రతిదీ మంచిదండి. దేవుడు చేసేది ప్రతిదీ మంచిది. ఆకాశ పక్షులు మంచివి, జంతువులు మంచివి, ఈ సృష్టి మంచిది. నీకు హాని చేసేది ఏది లేదు పాపము ముందు. హల్లెలూయా. ప్రతిదీ కూడా నీకు ఆహారమే. ప్రతిదీ కూడా అంటే జంతువులని తినమని మాంసాహారం ఇవ్వలా. పాపానికి ముందు దేవుడు మాంసాహారం అని ఇవ్వలా, శాకాహారం అనే ప్రతి జాతి వృక్ష ఫలములను మాత్రమే దేవుడు మానవునికి ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ఈ యొక్క ఫలములు తినడం ద్వారా దేవుని జ్ఞానం, ఈ యొక్క ఫలములు తినడం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, ఈ ఫలములు తినడం ద్వారా దేవుని రాజ్యం కూడా కట్టబడేది. ఆత్మీయంగా చాలా బలంగా ఉంది. అంటే ఆకలి లేదు, టేస్ట్ కోసం తినడమే. ఆకలి పాపం తర్వాత వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని వినండి. దేవుడు గొప్పవాడండి, దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు అండి. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని వినండి. మొదటి అధ్యాయాన్ని క్లోజ్ చేసుకున్నాం. మొదటి అధ్యాయం అంతా సృష్టి గురించే మనం మాట్లాడుకున్నాం. ఈ సృష్టి గురించి ఇంకా రహస్యాలు తెలుసుకున్నా, ఇంకా లోపలలోకి వెళ్ళినా నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. నేను చెప్పగలను, నేను చెప్పగలిగిన నీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం లేదు గనక మరి 2వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. వాక్యాన్ని వినండి. ప్రతిసారి చెప్తున్న వాక్యాన్ని వినండి. వాక్యం ఉంటేనే నీకు స్వస్థత, వాక్యం ఉంటేనే నీకు దీవెన, వాక్యం ఉంటేనే నీకు ఆశీర్వాదం. వాక్యం లేకుండా నీకు ఏది జరగదు. హల్లెలూయా. గమనించండి, ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం చదువుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి వారు దగ్గర పెట్టుకోండి, తీయండి, విప్పండి. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. ఆకాశమును చూడు, అందులో ఉన్న సమస్తాన్ని దేవుడు సంపూర్తి చేశాడు. భూమిని చూడు, భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు సంపూర్తి చేశాడు. హల్లెలూయా. 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా, 7 సంపూర్ణతకు సాదృశ్యం, 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. 7వ దినమున దేవుడు విశ్రమించాడు. హల్లెలూయా. ఏమండి, దేవుడు విశ్రమించడం అంటే ఏంటండి? దేవుడు నిజంగా విశ్రమిస్తాడా? దేవుడికి విశ్రాంతి ఉందా? ఒక వాక్యం ఉంది, ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడని. కాబట్టి దేవుని విశ్రాంతి అని అంటే దాని అర్థం ఏంటంటే ఇక దేవుడు చేయడానికి ఇంకేమీ లేదు, ఆ పనిని ఆపాడని. ఇట్ ఈస్ ద బ్రేక్, ఇట్ ఈస్ ద ఫుల్ స్టాప్. దెర్ ఈజ్ నో వర్క్ టు హ్యావ్ కంప్లీట్ ఫర్ గాడ్. 7వ దినమున విశ్రమించేను అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకోండి, సాతానుడు వాక్యాన్ని అర్థం చేసుకోనివ్వకుండా చాలా ప్రయత్నం చేస్తాడు. మెల్లదిన ప్రభు అన్నారు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మను కుమ్మరించినప్పుడు ఆత్మ జ్ఞానం వెలిగించబడును గాక. ఆత్మను కుమ్మరించబడినప్పుడు లోపల నీ యొక్క ఆత్మలో మంట వెలుగును గాక. ఆత్మ కుమ్మరించబడినప్పుడు అంటే లేఖనాలు చదివినప్పుడు ఎమ్మాయి దారిలో శిష్యులు హృదయం మండినట్లుగా నీ హృదయం మండును గాక. ఆత్మ చేత నువ్వు నింపబడినప్పుడు దేవుని కొరకు నిలబడుదు గాక. కాబట్టి దేవుడు ఆత్మను నా మీద కుమ్మరించాడు, నా ద్వారా మీ మీద కూడా ఆత్మను కుమ్మరించును గాక. బలమైన అభిషేకం మీకు వచ్చిన గాక, గొప్ప విడుదల మీకు వచ్చిన గాక. హోలీ రఖ మాషాద డసదల రషద. హల్లెలూయా. కాబట్టి ఆత్మ చేత మనం నింపబడాలి, ఆత్మశక్తి చేత మనం నింపబడాలి, వాక్యం చేత మనం నింపబడాలి, దేవుని కొరకు నిలబడాలి. ఎందుకు జీవితం దేవుడు లేకుండా ఎందుకు? నువ్వు బ్రతికేం చేస్తావు? ఈ లోకంలోని ఎండింగ్ అయిపోద్ది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎండింగ్ అయిపోవడానికి లేదా ముగించుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేయాలి. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేశాడంటే దేవుని ఆత్మ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. ఆ యొక్క విషయాన్ని గమనించండి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలి,
దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని ఆలయంగా నువ్వు మారిపోవాలని కుటుంబాన్ని అంతటిని తయారు చేయాలి. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. యెహోవాను సేవించాలంటే యెహోవా గురించి నీకు తెలియాలి. కాబట్టి ఈ వాక్యాన్ని ఎంతటితో ముగిస్తున్నా, మీకు ఏ రోగం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా రండి, టీవీ దగ్గరికి రండి. సెల్ ఫోన్లో చూస్తున్నట్లయితే దాని మీద హస్తం ఉంచుకుని ఏకీభవించండి. నాతో పాటు చెప్దాం, యేసయ్య పరిశుద్ధాత్మదేవ నాలోనికి రండి, నన్ను తాకండి, నీ ఆత్మ నాకు అనుగ్రహించండి. కొద్ది నిమిషాలు అలాగే మౌనంగా ఉండండి, కొద్ది నిమిషాలు అలాగే మౌనంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు, దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. అదిగో కిడ్నీలో రాళ్ళు దేవుడు కరిగించి బయటకు తీసివేస్తున్నాడు. పెద్ద పేగులో ఉన్నటువంటి సమస్య, చిన్న పేగులో ఉన్నటువంటి సమస్య, కడుపులో ఉన్నటువంటి సమస్య, మోకాళ్ళు నొప్పులు, గుండె బలహీనత, షుగర్, బీపీ, తలపోటు, పక్షవాతము, గుండె జబ్బులు, అయ్యా చెప్పుకోలేనటువంటి సమస్యలు, మర్మ రుగ్మతలు ఏవైతే నీకు ఉన్నాయో యేసు నామములో విడుదల కలుగును గాక. దైవ శక్తుల నుంచి విడుదల కలుగును గాక. చేతబడి శక్తులు, చిలంగితనము, బాణమతి, ఓ రిఖా మషాల రబా ఇరిఖా మందడ సదా ఇరిఖా మషాల రబా ఇల్లా బర్రా మాదడ సదా. బలమైన అభిషేకం నీ మీదకి రాబోతుంది, బలమైన అభిషేకం నీ మీదకి రాబోతుంది. దేవుని శక్తి చేత నువ్వు నింపబోతున్నావు. అదిగో విడుదల స్వీకరించు. రిసీవ్ నా ఫైర్ 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 రిసీవ్ నా రిఖా మషాల రమా. అదిగో దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడు, దేవుని శక్తి చేత నువ్వు నింపబడు, దేవుని మహిమ చేత నువ్వు నింపబడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్లుగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. విశ్వసించు, విశ్వసించు. విడుదల 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 విడుదల. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హో రిఖా మషాల రమా. ఆమేన్ ఆమేన్. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే.